మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముడుపుగల్ కేసముద్రంలో బీభత్సం సృష్టించారు. మహబూబాబాద్ రైల్వే కాలనీలో ఓ ఇంట్లో చొరబడి 4 తులాల బంగారం, 15 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. ముడుపుగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2.5 తులాల గోల్డ్, ₹1,00,000 నగదు చోరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిన్న హఠాత్తుగా దొంగలు వచ్చి బీభత్సాన్ని సృష్టించడం జరిగింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీహరి అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ద్వారాలను ఛేదించుకొని వాటిని పగలగొట్టి జగత్తుకే ఆదిపరాశక్తి అవతారమైనటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క అమ్మవార్ల నుంచి 9 జతల పుస్తెలను దొంగలు అపహరించడం జరిగింది. అంతేకాకుండా గర్భాలయంలోకి వెళ్ళి అతి పవిత్రమైనటువంటి గర్భాలయంలోకి వెళ్ళి ఆలయ పవిత్రతని దొంగలు దెబ్బతీయడం జరిగింది. అందుకోసంగాను తిరిగి ఈరోజు మేము సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసుకొని తిరిగి భగవంతునికి కళాన్యాసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ పడ్డటువంటి చోరులు స్వామివారి దగ్గర ఉన్నటువంటి 9 జతల పుస్తెలను దాదాపుగా 25 గ్రాములు ఉంటాయి. సో అంతేకాకుండా దక్షిణల రూపంలో కానీ, భక్తులు ఇచ్చినటువంటి కానుకల రూపంలో కానీ, నాకు వచ్చినటువంటి జీతం తాలూకు సంభావన ఏదైతే ఉందో అవన్నీ కూడా మనది అన్నటువంటి ఉద్దేశంతో గర్భాలయంలోనే పెట్టుకోవడం జరుగుతుంది. సో వీటన్నింటినీ కూడా ఆ దొంగలు వచ్చేసి అపహరించుకొని పోవడం జరిగింది.